హలో వెల్కమ్ టు ఫుడ్ కథలు. నా పేరు నిహారిక. చికెన్ పులావ్ ఫ్లేవర్ రైస్ ఎట్లా చేయాలో ఫస్ట్ పార్ట్ లో హాఫ్ ప్రొసీజర్ చూసేసారు కదా. ఇది పార్ట్ 2 ఆఫ్ ది వీడియో. చికెన్ పైన మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా గ్రేవీలో నుంచి చికెన్ ని సపరేట్ చేసి ఏ మొక్కలు లేకుండా ఓన్లీ గ్రేవీలో 2 cups వాష్ చేసిన రైస్ ని నేను యాడ్ చేసుకొని ఈ రైస్ ని కుక్ అయ్యేంత వరకు పెట్టాలి. ఇప్పటిదాకా పక్కన పెట్టుకున్న చికెన్ ని సపరేట్ గా కుక్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ మంచి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి పక్కన పెట్టుకున్న చికెన్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి. అయితే ఫస్ట్ పార్ట్ లో మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, హాఫ్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ ఫుల్ కుక్ అయ్యేంత వరకు పెట్టండి. లాస్ట్ ఫైనల్ టచ్ కి లెమన్ జ్యూస్, కొరియాండర్ తో గార్నిష్ చేసుకోండి. మనం కుక్ చేయడానికి పెట్టిన రైస్ కూడా రెడీ అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చికెన్ ప్లస్ రైస్ ని రెస్టారెంట్ స్టైల్లో ప్లేట్ చేసి ఎగ్ తో సర్వ్ చేసి సూపర్ ఉంటుంది. ఇట్లాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫుడ్ కథలు అండ్ ఫాలో us.